ప్రార్థన, బలమైన దైవ విశ్వాసం అన్ని రకాల ఆందోళనల్ని, ఆదుర్దాలని, మనకి సగం పైగా అనారోగ్యాలను కలిగించే ఒత్తిడులు, భయాలు అన్నిటినీ పారదోలగలదు. మనస్తత్వవేత్తల్లో ప్రసిద్ధికెక్కిన డాక్టర్ బ్రిల్ ఇలా అంటాడు: నిజంగా ధర్మపరాయణత ఉన్న వాళ్ళెవరూ నరాల జబ్బుతో బాధపడరు. హెన్రీ ఫోర్డ్ చనిపోయే కొద్ది రోజుల ముందు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో 78 ఏళ్ల వయసులో ఎంతో ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉన్న ఫోర్డును చూసి ఆశ్చర్యపోయిన విలేకరి ఆయనని మీరెప్పుడైనా ఆందోళన చెందారా అని అడిగాడు. లేదు, దేవుడే అన్ని పనులు సవ్యంగా జరిగేటట్టు చూసుకుంటున్నాడని, ఆయనకి నా సలహా అవసరం లేదని నమ్మాను. దేవుడు ఆధ్వర్యంలోనే అన్ని పనులు కొనసాగుతున్నప్పుడు అంతా సవ్యంగానే ముగుస్తుందని నా నమ్మకం. మరిక నేను దేని గురించి ఆందోళన పడాలి అని అన్నాడు. ఈ రోజుల్లో ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు చనిపోయిన తర్వాత నరకంలో యాతనలను తప్పించుకునేందుకు మనని ధర్మ మార్గాన్ని అనుసరించి జీవించమని వాళ్ళు అనటం లేదు. కడుపులో వ్రణాలు, గుండె జబ్బులు, నరాల బలహీనత, మతిస్థిమితం కోల్పోవటం అనే నరక యాతనలని తప్పించుకోవటానికి ధర్మ మార్గాన ప్రయాణించమని చెప్తున్నారు. మతానికి సంబంధించినంత వరకు రెండు విషయాలు ముఖ్యమైనవి: దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించటం, మన పొరుగువారిని మనని మనం ప్రేమించుకున్నట్టే ప్రేమించటం. అలా చేసే వారెవరైనా సరే వాళ్ళకి ఆ సంగతి తెలిసినా తెలియకపోయినా ధర్మపరాయణులే. జీవితంలో ఎదురయ్యే సంఘర్షణల్ని ఒంటరిగా ఎదుర్కోకుండా పైనుండే శక్తికి తమ సమస్యలను చెప్పుకుని సహాయం కోరి ఉంటే ఈనాడు పిచ్చి ఆసుపత్రుల్లో వెర్రికేకలు పెడుతున్న కొన్ని వేల మంది కాపాడబడి ఉండేవారు. మనకి కష్టాలు ఎక్కువై వాటిని భరించే శక్తి కోల్పోయినప్పుడు మనలో చాలామంది భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటారు. నమ్మకం అనేది మనిషిని బతికించే ఒక శక్తి. అది అసలు లేనే లేకుండా పోతే జీవితం పూర్తిగా నాశనమవుతుంది.